Hello all, I am Dr. Rukesh, consultant pediatrician at Paramita Hospital, Madinaguda branch. సో ఈ రోజు పిల్లల్ని డెంగ్యూ జ్వరం బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చూద్దాం. సో మొదటిగా మనకు మెయిన్ రీజన్ డెంగ్యూ రావడానికి రీజన్ ఏమిటి అంటే దోమకాటు వల్ల ఈ డెంగ్యూ అనేది పిల్లలకు వస్తుంది. దీంట్లో కూడా మనకు ఈ ఏడిస్ ఎజిప్టికా అనే ఒక దోమ కాటు వలన వస్తుంది. సో డెంగ్యూని నివారించాలంటే ముందుగా మనం మన చుట్టుపక్కల ప్లేసెస్ ఏవైతే వాటర్ స్టాగ్నెంట్ వాటర్ ఉంటాయో వాటిని క్లియర్ చేయాలి. సో దట్ మస్కిటో గ్రోత్ని ప్రివెంట్ చేయడానికి ఉంటుంది. అలాగే పిల్లలకి దోమకాటు నుంచి కాపాడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ విండోస్కి మస్కిటో నెట్స్ వేయడం, లేదంటే బెడ్కి మస్కిటో నెట్ వేయడం, ఇంట్లో మస్కిటో రిపెలెంట్స్ యూస్ చేయడం. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్టయితే దోమకాటు నుంచి కాపాడుకోవాలి. అలాగే పిల్లలు కింద ఆడుకోవడానికి ఓపెన్ స్పేస్లో ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి మస్కిటో రిపెలెంట్ క్రీమ్స్ ఏవైతే ఉంటాయో చిన్నపిల్లలకి అవి యూస్ చేసినట్టయితే దోమకాటు బారిన పడకుండా ఉంటారు. సో ఈ టూ మెయిన్ ఇది ప్రివెంట్ చేయగలిగితే, అంటే దోమల్ని ప్రివెంట్ చేయగలిగితే డెంగ్యూ బారిన పడకుండా మనం రక్షించవచ్చు. సో పిల్లలు ఎప్పుడైతే కిందికి అవుట్డోర్కి ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు ప్లే టైంలో పిల్లలకి ఫుల్ హ్యాండ్స్ వేసి పంపడం, అలాగే ప్యాంట్స్ కూడా నీస్ వరకు వేసినట్టయితే పిల్లలకి దోమలు కరవకుండా మనం కాపాడవచ్చు.